జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుండి ఒక 7 రోజుల కాలం పాటు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారు ఈ 7 రోజుల కాలమంతా చక్కటి సానుకూలమైన ఫలితాలను పొందుతారు. వారం ప్రారంభం నుండే మీకు అనుకూలతలు పెరుగుతున్నాయి. వారాంతం కన్నా వార ప్రారంభమే మీకు చక్కటి యోగదాయకమైన ఫలితాలను అందిస్తుంది. అందుకే ఆర్థికపరమైన వ్యవహారాలను మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా తప్పకుండా ఫలిస్తుంది. ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగుతున్నాయి. కాకపోతే కోపం మరియు చిరాకు తరచూ వస్తూ ఉంటాయి. ఆరోగ్యం కూడా నలతగా ఉంటుంది. ఇటు డాక్టర్ దగ్గరకు వెళ్ళలేరు, అటు ప్రశాంతంగానూ ఉండలేరు. అందులోని తలనొప్పికి సంబంధించిన ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మేషరాశి వారు రహస్య శత్రువులను కనిపెడతారు. గొడవలు, వివాదాలు, తగాదాలపై మీదే పైచేయిగా ఉంటుంది. శత్రువును ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. మొత్తం మీద మేషరాశి వారికి అంచనాల మేరకే ఫలితాలు ఉంటాయని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ వారం మేషరాశి వారికి ఆదివారం, సోమవారం, మంగళవారం మరియు బుధవారాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చవితి, నక్షత్రం హస్త నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 9:40 వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుండి 7:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:28 వరకు. వర్జ్యం ఉదయం 11:04 నుండి 12:51 వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్రాలను అనుసరించి ఉపనయనాలకు, గృహ ప్రవేశాలకు కాలం అనుకూలంగా ఉంది. మాఘమాసంలో వచ్చే ఆదివారాల యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో మనం ఈ రోజున ఎంత విస్తారంగా సూర్యారాధన చేస్తే అంత శుభప్రదమైన యోగాలను పొందుతారు. లేవు అన్న పదం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు, భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి ఈరోజు యథాశక్తిగా సూర్యారాధన చేయండి. సూర్యుడి ప్రీతిగా దాన ధర్మాలు చేయండి. మాంసాహారం అస్సలు తీసుకోవద్దు. బ్రహ్మచర్యం పాటించాలి. క్షవరం చేసుకోకూడదు. ఉపవాసం ఉండడం లాంటి నియమాలను పాటించి సూర్యుడి యొక్క అనుగ్రహం పొందండి. అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి వచ్చింది. మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి గొప్ప విశిష్టత ఉంది. అందుకే గణపతిని కూడా యథాశక్తిగా పూజించాలి. నువ్వుల ఉండను స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఈ రోజంతా మనం ఓం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.